2024 క్రికెట్ అభిమానులకి కొంత ఆనందాన్ని, కొంత బాధని మిగిల్చింది. ఈ సంవత్సరం మొదట్లో మెన్స్ టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మాత్రం నిరాశను మిగిల్చింది. ఈ సంవత్సరం వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం మెన్స్ జట్టు వైఫల్యంగా చెప్పాలి. ఇప్పుడు 2025 కొత్త ఉత్సాహంతో మిగతా జట్లతో పోటీకి సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ కి సమానమైన ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఈ టోర్నీ కంటే ముందు అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఉంది. ఆ తర్వాత ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఇండియాలోనే జరుగుతుంది. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఆస్ట్రేలియాతో 5వ టెస్టు సిడ్నీలో జరుగుతుంది. అదే జనవరిలో భారత్ లో ఇంగ్లాండ్ పర్యటిస్తుంది. జనవరి 22న చెన్నై వేదికగా తొలి టీ20 జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 25న కోల్కతా వేదికగా రెండో టీ20, జనవరి 28న రాజ్కోట్ వేదికగా మూడో టీ20 జరుగుతాయి. జనవరి 31న పూణే వేదికగా 4వ టీ20 జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ లాస్ట్ టీ20 ముంబై వేదికగా జరుగుతుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ భాగంగా ఫిబ్రవరి 6న నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. ఫిబ్రవరి 9న కటక్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ వేదికగా ఆఖరిది మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుంది. ఫిబ్రవరి 20న భారత్ తన ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడుతుంది. ఫిబ్రవరి 23న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. మార్చి 2వ తేదీ ఇండియా న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా సెమీఫైనల్ కి అర్హత సాధిస్తే మార్చి 4వ తేదీన సెమీఫైనల్ ఉంటుంది. అందులో గెలిచి ఫైనల్ కి అర్హత సాధిస్తే మార్చి 9న ఫైనల్ ఉంటుంది. ఇండియా 5 టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తుంది. జూన్ 20 నుంచి 24 మధ్యన తొలి టెస్ట్ హెడింగ్లేలో జరుగుతుంది. జూలై 2 నుంచి 6 వరకు రెండో టెస్ట్ ఎడ్జ్బాస్టన్ లో జరుగుతుంది. జూలై 10 నుంచి 14 వరకు మూడో టెస్ట్ లార్డ్స్ లో జరుగుతుంది. జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లో జరుగుతుంది. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓవల్ లో జరుగుతుంది. ఆగస్టు లో బంగ్లాదేశ్ లో భారత్ పర్యటన ఉంటుంది. ఇందులో 3 వన్డేలు 3 టీ20లు ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ లో వెస్టిండీస్ ఇండియా వస్తుంది. ఈ సిరీస్ లో 2 టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తుంది. ఈ సిరీస్ లో 3 వన్డేలు 5 టీ20లు ఉంటాయి. నవంబర్ డిసెంబర్ లో ఇండియాకి సౌత్ ఆఫ్రికా వస్తుంది. ఈ సిరీస్ లో 2 టెస్టులు 3 వన్డేలు 5 టీ20లు ఉంటాయి. జూన్ జూలైలో ఇండియన్ ఉమెన్స్ టీం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ లో 5 టీ20లు 3 వన్డేలు ఉంటాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ఉంటుంది. ఆగస్ట్ సెప్టెంబర్ లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ ఉంటుంది. ఇంకా మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ సీజన్ కొనసాగుతుంది. ఇది ఇప్పటి వరకు ఇండియాకి సంబంధించి షెడ్యూల్ చేయబడ్డ పర్యటన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.